ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము మంచి ఫలము ఫలించు. లేఖన భాగం లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. స్నేహితులారా, మనం మార్కెట్లోనికి వెళ్ళి పండ్లో కూరగాయలు కొనుక్కొని వాడుకుంటూ ఉంటాం. మన ఇంట్లో మన తోటలో మనం స్వయంగా పండించుకున్న కూరగాయలే కానీ పండ్లే కానీ తింటే మనకి చాలా సంతోషం వేస్తుంది కదా. అలాగే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి నుండి దేవుడు మంచి ఫలములు ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయం అనే పొలములో వాక్యం అనే విత్తనాలు చల్లబడుతున్నాయి. వారి వారి హృదయ స్థితిని బట్టి వారి ఫలింపు ఉంటుంది. వాక్యం అనే విత్తనాలు మన హృదయములో చల్లబడినప్పుడు మన హృదయం స్పందించే దానిని బట్టి మంచి ఫలాలు ఫలిస్తున్నామా చెడ్డ ఫలాలు ఫలిస్తున్నామా అనేది అర్థమవుతుంది. ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారి హృదయం రాతి నేలగాను కలుపు మొక్కలు ముండ్ల పొదలు అనబడే లోకాశలతో నిండి ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, ఎవరి జీవితాలైతే దేవునికి ఉపయోగపడవో, ఎవరి జీవితాలు దేవునికి ఇష్టంగా ఉండవో వారు మంచి ఫలములను ఫలించలేరు. ఆత్మఫలమైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహములనే మంచి ఫలములను మనలో ఫలించాలంటే మనలో విత్తబడిన వాక్యము యోగ్యమైన మనసుతో విధేయతతో మనము అవలంబించి వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి మంచి ఫలములు ఫలించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ లోకములో మేము జీవించినంత కాలము నాయన మంచి ఫలములు ఫలించే వారముగా అయ్యా తన్ని ఉండుటకు కృపను అనుగ్రహించండి. నీ ఆత్మ ఫలమును అయ్యా చక్కగా మేము లోకానికి చూపించు వారముగా నీకు ఇష్టమైన త్రోవలో మేము నడిచే కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి.